కాగడుగుతుంది. దానిపైన లెక్కలు చెప్పండి. మళ్ళా ఉప్పల్ లక్ష్మణ్ గారు ఇదైతే 17 నెలలుగా లేనటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పుడు హైకోర్టు తోటి ఒక రోజుగా అంటే ఒక్కసారిగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక దిక్కు చూస్తే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చాకే మేము ఎలక్షన్ ముందుకెళ్తామంటున్నారు. కానీ ఇదంతా జరిగిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి వచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి పక్కన పెట్టి వాళ్ళకు చేస్తారా లేకుంటే ముందుకు వెళ్తారా? ఇది ప్రత్యక్షంగా కొన్ని ఆరోపణలు మాత్రం వినబడుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆపడానికి లేదు. నేను ముందే చెప్పాను కదా, ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ టైం అడిగితే తప్ప ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అంటే బీసీ రిజర్వేషన్లు చేస్తారా చెయ్యరా? ఇప్పుడు దానికి మళ్ళీ ఖచ్చితంగా బిల్లు పాస్ కావాలా? ఒకవేళ వద్దనుకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మామూలుగా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతాయి. అంటే ఇప్పుడు కొత్తగా సేకరించిన కులగణన ప్రకారము బీసీలకు రిజర్వేషన్లు, ఎస్టీ ఎస్టీల రిజర్వేషన్లు మార్చాలి అంటే మళ్ళీ దాని మీద వర్కౌట్ చేసి దాన్ని తయారు చేసిన తర్వాత అది మళ్ళీ అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవాలి. లేదు గత ఎన్నికల్లో ఏది రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు ఉన్నాయో వాటిని ఫాలో అయిపోతాము అనుకుంటే ఏం అక్కర్లేదు, వెంటనే ఎలక్షన్స్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అలా జరిగితే మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరుగుతుంది. మీరు ఇవ్వకుండా ఎన్నికలకు పోతున్నారా అని. ఒకవేళ ఎన్నికలు పోవాలంటే ఇది చెయ్యి, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చేస్తారు, రేపు ఎన్నికలు పోతారు అనుకుంటే ఇందాక బీఆర్ఎస్ మేడం చెప్పినట్టు ఏంటంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ప్రభుత్వం మీద. ఈ వ్యతిరేకత వలన మనకు తక్కువ శాతం సీట్లు వస్తే మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే రూట్ లెవెల్లో పార్టీ బలంగా ఉండాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు ఉంటేనే రేపు పొద్దున ఏదైనా శాసనసభ ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు గ్రౌండ్ లో వర్క్ చేసేది వాళ్ళే. అందువలన మరి కాంగ్రెస్ పార్టీ ఆలస్యం కావడానికి కూడా అదే కారణం కదా. గెలుస్తామో లేదో, ఓడిపోతే పరిస్థితి ఏంటి, తర్వాత అప్పుడు ముందు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ముందు ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ దాని ఎఫెక్ట్ పార్లమెంట్ ఎన్నికల మీద పడతామని అనుకున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత కూడా చేయలేదు. మళ్ళీ కులగణన పెట్టారు. సరే, దాంట్లో బీసీల కోసం అని చెప్పి పెట్టామన్నారు. బీసీలు వచ్చేసింది. ఇప్పుడు రిజర్వేషన్ ప్రకటించాలి అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రతి పంచాయతీలో కూడా మళ్ళీ వార్డుల విభజన అవన్నీ కూడా ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి కొంత ఈ రిజర్వేషన్ల వరకు చేంజెస్ వస్తాయి కాబట్టి దాన్ని చేయడానికి ఒక నెల టైం పడుతుంది. అదే వాళ్ళు అడిగింది కూడా హైకోర్టులో టైం పడుతుంది మాకు అని. టైం ఇచ్చింది కోర్టు. ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రాజకీయ కారణాలతో మనం ఎన్నికలకు పోతే ఓడిపోతామేమో అనుకొని మళ్ళీ వాయిదా వేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా, ఏదో ఒక రీజన్స్ పెట్టి అనేది వేచి చూడాలా. మరి కోర్టుకి ఏం సమాధానం చెప్తారు, మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఏం జరుగుతుంది అని. ఇప్పుడున్న వాతావరణంలో అయితే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాదు అలా ఉంచండి, కాంగ్రెస్ పార్టీలోనే లుకులు వచ్చాయి, అభిప్రాయ భేదాలు వచ్చాయి, మంత్రివర్గ విస్తరణలో అభిప్రాయ భేదాలు వచ్చాయి, అలాగే ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయి. పార్టీలోని అంతర్గత తగాదాలు ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు పార్టీ ఇంటర్నల్ గాని. మరి వీళ్ళందరూ రేపు గెలిపించాలి కదా, గెలిపించగలుగుతారా? ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా కాంగ్రెస్ పార్టీలోనే? ఆ పట్టుదల పెరుగుతుందా పెరగదా? పెరగాలి అంటే అధిష్టానం ఇంటర్వ్యూ కావాలి. చాలా మందికి అన్యాయం జరిగింది అని కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు. చూసాం కదా, మన గాంధీ భవన్ దగ్గరికి వచ్చి ధర్నాలు చేశారు, గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళందరూ పనిచేస్తారా చేయరా? మాకే పదవులు ఇవ్వలేదు అనేది ఒకటి అసంతృప్తి ఉంది, మంత్రి పదవులు రాలేదని కొంతమందికి అసంతృప్తి ఉంది. మరి ఇవన్నీ కలగలుపుకున్నప్పుడు ఏం చేయగలుగుతారు అన్నది ఇంకా వాళ్ళు సమీక్ష చేసుకొని పార్టీ ప్రభుత్వము మరి ఎన్నికలకు పోతారేమో అని అనుకుంటున్నా నేను. మరి ఏ పోతారా పోరా అన్నది చూడాలి. రైట్. వీరేంద్ర బాబు గారు, సార్ వాయిస్